హలో ఆల్. ఇది నవరాత్రి డే 8 8వ రోజు దుర్గాష్టమి. యాజ్ యూజువల్గా గడప ముందు తులసి కట్ట ముందు ముగ్గులైతే వేసుకొని దేవుని పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు అమ్మవారు వచ్చేసి మహాగౌరి అవతారం. అలాగే నైవేద్యం వచ్చేసి బెల్లం అన్నము. నేనైతే ఇక్కడ ఎండు ద్రాక్ష పెట్టి నైవేద్యం చేసి పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే ఈరోజు నేను 108 సార్లు శ్రీ మాత్రే నమః అనుకొని 108 అష్టోత్తరం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. శారీ కలర్ వచ్చేసి ఈరోజు పికాక్ గ్రీన్. చిన్నోడు నమస్కారం చేసినంత వరకు చేసేసి లాస్ట్లో అక్కడ ద్రాక్ష ఉంటే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను ముగ్గు వేయడం ఆలస్యము, చిన్నోడైతే రెడీగా ఉంటాడు, ముగ్గు అయితే చెడిపేస్తాడు. ఇది ఫీలింగ్తో చెప్పడం లేదు, చాలా సంతోషంగానే చెప్తున్నాను. పెద్దోడిని కూడా ఏమన్నా నువ్వు కూడా ముగ్గు చెడుపుతున్నావు అంటే లేదమ్మా నేను సైడ్కి తోస్తున్నాను అంటున్నాడు. అలాగే ఈరోజు కూడా మేము కృష్ణా దేవస్థానానికి అయితే వెళ్ళాము. అక్కడ ఒత్తిపత్తి అలంకారం ఉన్నింది. నాకు తెలుగులో ఏమంటారో తెలియదు, మేమైతే ఒత్తిపత్తి అంటాము. కన్నడలో అయితే గజ్జే వస్త్ర అంటారు. మీకెళ్ళి ఒత్తిపత్తిని ఏమంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కర్ణాటకలో తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొన్ని వర్డ్స్ అంతా చేంజెస్ ఉంటుంది. అలాగే కృష్ణా దేవస్థానంలో ఈరోజు హరికథ కాలక్షేపం ఉన్నది. మేము కాసేపు హరికథ వినేసి వచ్చేసాం. ఇది ఇవాల్టి మినీ వ్లాగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.